నందమూరి బాలకృష్ణను గౌతమిపుత్ర శాతకర్ణిగా చూపించాడు దర్శకుడు క్రిష్. చాలా పెద్ద స్కేల్ సినిమాని చాలా తక్కువ పనిదినాల్లో అంటే 78 రోజుల్లో పూర్తి చేసి వావ్ అనిపించారు. భారీ యుద్ధాలు, 100 మంది సైనికులు, ఫారిన్ లొకేషన్స్, శాతకర్ణి సామ్రాజ్యం ఇలా చాలా పెద్ద వర్క్ ఉండే ఈ సినిమాని అన్ని తక్కువ రోజుల్లో పూర్తి చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఎవరో ఓ విచిత్రమైన గాసిప్ని పుట్టించారు. అదేంటంటే బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి క్రిష్ కు స్నేహితుడు. బన్సాలి ఈ తరహా బ్యాక్ డ్రాప్ లో బాజీరావ్ మస్తానీ చిత్రాన్ని తీశాడు. అయితే ఈ సినిమాలో వాడని కొన్ని వార్ సీన్స్ ను క్రిష్ కొంత డబ్బులు చెల్లించి తీసుకున్నారని, వాటిని శాతకర్ణిలో తెలివిగా ఎడిట్ చేశారని, అందుకే అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయగలిగారని ఓ గాసిప్ పుట్టించారు. ఇది క్రిష్ వరకు వెళ్ళింది. ఈ గాసిప్ కు ఆయన చాలా ఘాటుగానే సమాధానమిచ్చారు. నిజంగా చాలా దారుణమైన రాతలివి. కనీసం ఇంగితం లేకుండా ఇలాంటివి రాస్తున్నారు. వాళ్లకి వాళ్లే గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. అయినా ఇంత దారుణంగా ఎలా రాస్తారో అర్థం కాదు. సంజయ్ నా ఫ్రెండ్, గ్రేట్ ఫిల్మ్ మేకర్. అది బేస్ చేసుకొని ఇలా ఊహించి రాసేస్తారా? అసలు రాసిన వాళ్లకు సినిమా పరిజ్ఞానం ఉందా? బాజీరావ్ మస్తానీ ఒక మూడ్లో నడిచే సినిమా, శాతకర్ణిది మరో మూడ్. అసలు ఎక్కడైనా సంబంధం ఉందా? ఇదంతా కాదు. నా గురించి ఏమనుకున్నారు? గమ్యం నుండి నన్ను చూస్తున్నారు. నా ప్రయత్నం ఏమిటో, సినిమాపై నాకున్న ప్యాషన్ ఏమిటో తెలియదా? ఎవరో తీసిన సినిమాని నా సినిమాలో వాడుకుంటానా? నాకు ఆ మాత్రం తీయడం రాదా? అసలు ఇంత తక్కువ టైంలో ఎలా చేయగలిగారు అనే ప్రశ్న నన్నడగాల్సింది. దానికి సమాధానం నేనే చెప్పేవాణ్ణి. అంతేకాని అసలు ఎలాంటి పరిజ్ఞానం లేకుండా ఇలా పిచ్చి పిచ్చి రాతలు రాయడం కరెక్ట్ కాదు అంటూ ఒకంత ఆవేశము, వేదన వ్యక్తం చేశారు క్రిష్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.